బెదిరింపులతో షేర్ల బదిలీ కేసు పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు అంటూ ఒకరిని చూస్తాం. 2 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి, మాజీ ఓఎస్డీ బెయిల్ పిటిషన్ దాఖలు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. అర్థమైంది కదా. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ ఓఎస్డీ రాధాకిషన్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రాధాకిషన్ రావు మరో 8 మంది కలిసి తనను అపహరించి బలవంతంగా షేర్లను బదిలీ చేయించారంటూ క్రియా హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు చెన్నుపాటి వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న రాధాకిషన్ రావును ఈ కేసు సంబంధించినటువంటి పలు వివరాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో 2 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు జూబ్లీహిల్స్ పోలీసులు చెంచల్గూడ జైలు నుంచి రాధాకిషన్ రావుకు తమ కస్టడీకి తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం 1:30కు ఆయనను విచారించనున్నారు. మరోవైపు రాధాకిషన్ రావు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ దయచేసి న్యాయస్థానాలకు నేను విజ్ఞప్తి చేస్తాను. ప్రభాకర్ రావు వచ్చే వరకు ఈ యొక్క రాధాకిషన్ రావుకు బెయిల్ ఇవ్వద్దు. ఇలాంటి దొంగలకు, లంగలకు, లఫంగాలకు, పోలీస్ ముసుగులో ఉన్నటువంటి ఇలాంటి దొంగలకు అసలు సద్దులు కట్టద్దని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. వీళ్ళను ఇదే విధంగా జైల్లో ఉంచి ఇంకా కఠినమైనటువంటి శిక్షలు వేయాలని చెప్పేసి కూడా తెలంగాణ సమాజం పక్షాన నేను కోరుతా ఉన్నాను. నెక్స్ట్ 8 ఏళ్ళుగా కిలోల కొద్ది కొకైన్